నా కథ వింటావా 5వ భాగం. 4వ భాగంలో పెళ్లి కొడుకుతో మాట్లాడతాను అన్నందుకే పెళ్లి క్యాన్సిల్ చేసి పెళ్లి కూతురు వాలకం నచ్చలేదని వెళ్ళిపోతారు. క్రాంతి మేనమామ కూతురు శోభనని పెళ్లి చేసుకుంటాడు. ఏకులా వచ్చిన శోభన మేకై కూర్చుని మనశ్శాంతి లేకుండా చేస్తుంది సీతాదేవికి, కావ్యకి. ఆ దిగులుతోనే సీతాదేవి మరణిస్తుంది. కావ్య కృంగిపోతుంది. కావ్యకి రెండో పెళ్లి సంబంధం చూస్తే క్రాంతితో పెళ్లి చేసుకోనని నిక్కచ్చిగా చెప్తుంది కావ్య. కథ కొనసాగుతుంది. నన్నేం చేయమంటావు చెప్పు? తనేమీ చిన్నపిల్ల కాదు కదా, బలవంతాన పీటల మీద కూర్చోబెట్టి 3 ముళ్ళు వేయించడానికి తనకిష్టం లేని పెళ్ళి ఎలా చేయించమంటావు? ఇంతవరకు ఇన్ని సంబంధాలు వచ్చాయి, తనకి ఏది నచ్చిందని? నిజానికి మీ అమ్మగారు కూడా ఆ బెంగతోటే కన్ను మూశారు. తల్లి మనసుని అర్థం చేసుకోలేని చదువులెందుకు? మంచి సంబంధం కావాలంటే ఒక చెడిపోయిన పిల్లని ఉద్ధరించడానికి నేనున్నాను అని ముందుకు రావడానికి. ఇది సినిమా కాదు, జీవితం. శోభన, మా కావ్య చెడిపోలేదు. మీరు చూశారా? ఆమె చెప్పింది నమ్ముతున్నారు, అంతేనా? శోభన: అవునండి. మనని మనం ప్రశ్నించుకుంటే మన దగ్గరే సమాధానం లేదు, ఇతరులకేం చెప్తాం? క్రాంతి మాట్లాడలేదు. కావ్య గుండెలో రాయి పడ్డంత బరువుగా అనిపించింది. క్షణం వరకు ఉన్న ఉత్సాహం పాలపొంగులా కుంగిపోయింది. కన్నీళ్లు చెంపల మీదుగా జలజలా రాలాయి. నా మాట విని ముందు ముందు లేనిపోని గొడవలు రాకముందే మా నాన్న చెప్పిన సంబంధాన్ని ఖాయం చేయండి. ఈ ఊళ్ళో సంబంధమే కనుక మీ చెల్లెలు మీ కళ్ళ ముందే ఉంటుంది. మళ్ళా ఇటువంటి అవకాశం రాదు. అనాథ శరణాలయంలోనో సంక్షేమ సంఘాలలోనో ఆమె చేరతానంటే సరేనని చెప్పి ఇంటికి అప్రతిష్ట తేకండి. క్రాంతి మౌనంగా ఉన్నాడు. చెప్పండి, ఏమిటి ఆలోచిస్తున్నారు ఇంకా? అలాగే అంటే నువ్వు చెప్పినట్టే చేద్దాం. నిజంగా అంటున్నారా? నిజంగానే అంటున్నాను. ఏది, నా మీద ఒట్టేసి చెప్పండి. పిచ్చిగా ఈ ఒట్లు సత్యాలు ఏంటి శోభన? నువ్వు చెప్పిందంతా నిజం. పైగా మన కుటుంబ గౌరవాన్ని, అమ్మ మనసుని అన్నీ దృష్టిలో పెట్టుకుని సలహా ఇచ్చావు. నేను నీలాగా ప్రాక్టికల్గా ఆలోచించలేకపోయాను. ఒట్టేసినట్టున్నాడు. శోభన సంతోషంగా: అయితే వినండి, రేపొద్దున కాఫీ తాగ్గానే మీ నిర్ణయాన్ని చెప్పేయండి కావ్యకి. హిమాయత్ నగర్ సంబంధాన్ని ఖాయం చేస్తున్నామని చెప్పేయండి. ఆ తరువాత వాళ్ళని కలుసుకుని వీలైనంత త్వరలో ముహూర్తాలు పెట్టించేయండి. పెళ్ళి కూడా సింపుల్గా చేసేస్తే సరి. ఎలాగా అది వరకు కొన్న బట్టలు నగలు ఉండనే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ముహూర్తాలు లేవు అంటే ఏదైనా గుళ్ళో చేసేస్తే సరి. గుళ్ళో దేవుడి దగ్గర జరిగే పెళ్ళికి ముహూర్తం చూడనక్కర్లేదట. అలాగే, రేపు మాట్లాడతాను. పడుకో, పొద్దుపోయింది. అలాగే. ఇంకా మాటలు వినిపించలేదు. అన్నయ్య ఇంత వీక్ మైండెడా? తను చెప్పిన దానికి సరేనన్నాడు, శోభన చెప్పిన దానికి సరేనన్నాడు. అంటే ఎవరేది చెప్తే అది వినే తత్వమా? తన స్వంత తెలివితేటలు ఉపయోగించి ఏదీ ఆలోచించడం లేదా అనుకుంటూ తన మంచం దగ్గరికి వెళ్ళి పడుకుంది కావ్య. పుస్తకం చదవబుద్ధి కాలేదు. తీసి పక్కన పెట్టేసింది. మళ్ళీ మనసు ఆలోచనల్లో మునిగిపోయింది. ఒకవేళ అన్నయ్య వదినకిచ్చిన మాట ప్రకారం ఆ సంబంధం ఖాయం చేసుకుని వచ్చేస్తే అప్పుడు తను కాదన్నా బాగుండదు. ఆ ముసలాన్ని కట్టుకొని బ్రతుకంతా ఈశ్వరోమని ఈడుస్తూ, లేదా పుత్తడి బొమ్మ పూర్ణమ్మలా ఆత్మాహుతి చేసుకోవాలి. మై గాడ్, ఇంకా ఈ రోజుల్లో కూడా పూర్ణమ్మ జీవితాన్ని పోలిన జీవితాలు ఉన్నాయంటే నాటికి నేటికి స్త్రీ సమస్యలలో ఎటువంటి మార్పు రాలేదనిపించింది. అలా జరగడానికి వీల్లేదు. తను ఎదురు తిరగాలి, ధైర్యంగా నిలబడాలి, తన బ్రతుకుని తనే నడుపుకోవాలి. అందులో నుంచి మంచి ఎదురైనా చెడు సంభవించినా తనే బాధ్యురాలు. కానీ తన జీవితాన్ని మరొకరి చేతిలో పెట్టి ఏడుస్తూ కూర్చునే మూర్ఖురాలు కాకూడదు. ఎలాగా ఇన్ని నిందలు మోయగలిగింది, ఇన్ని ఎదురు దెబ్బలు తినగలిగింది? ఇప్పుడు తన ధ్యేయాన్ని మార్చుకోకూడదు అనుకుంది. అయితే ఏం చెయ్యాలి? ఈ సమాజాన్ని తాను ఒంటరిగా ఎదుర్కోగలదా? అమ్మ కోసమైతే తాను మాట్లాడక ఊరుకునేదేమో. అమ్మే పోయింది, ఇక తనేమైపోయినా పర్వాలేదు. అయితే అమ్మకిచ్చిన మాట ప్రకారం తను ఆత్మహత్య మాత్రం తలపెట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనైనా అనుకుంది. ఆలోచనలన్నీ ఒక రూపానికి వచ్చేసరికి తెల్లవారుజామైంది. కొంచెం దూరంగా ఉన్న కోళ్లశాల పౌల్ట్రీ ఫారంలోని కోళ్లు కూశాయి. ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా అప్పుడు నిద్రకు ఉపక్రమించింది కావ్య. తెల్లారు లేచేసరికి పొద్దుపోయింది. అప్పటికే కాఫీల కార్యక్రమం ముగించుకొని కూర్చున్నారు క్రాంతి, శోభన. కావ్య మొహం కడుక్కొని రాగానే కాఫీ గ్లాస్ అందించింది. గ్లాస్ అందుకొని అన్నయ్య పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. కావ్య, రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు చెప్పిందంతా విన్నాక కూడా ఆ ఆదర్శాలు వల్లెవేయడానికే తప్ప బతకడానికి పనికిరావనిపించింది. అందుకే ఈరోజే వెళ్ళి మామయ్య చెప్పిన సంబంధాన్ని ఖాయం చేసుకొస్తాను
అన్నాడు క్రాంతి. అన్నయ్య, నువ్వు చెప్పిందంతా విన్నాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను రాత్రి. ఏమిటమ్మా అది? వెంటనే పాండిచ్చేరి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆ ఆశ్రమ వాతావరణంలో కొన్నాళ్ళుండి ఆ తరువాత ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటాను. నాన్న వదిలిపెట్టి వెళ్ళిన డబ్బుతో నా వాటా నాకిచ్చేయి, రేపే నా ప్రయాణం అంది. శోభన, క్రాంతి తెల్లబోయి చూశారు కావ్యని. కావ్య ఒక నిర్ణయానికి వస్తే దానికి తిరుగుండదని తెలుసు క్రాంతికి. కావ్య, లాయర్ని పిలిచి ఇవాళే ఆ ఏర్పాట్లన్నీ చేస్తాను. నువ్వు ఇదివరకు పనిచేసే స్కూల్లోనే చేరు. ఈ ఊరు ఆ ఊరు ఎందుకు? అన్నయ్య, నేను ఇదివరకు పనిచేస్తున్న స్కూల్లో ఇప్పుడు ఖాళీలు లేవు. ఈ ఊర్లో ఇంకెక్కడా ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. పాండిచ్చేరికి పోతున్నది ఆశ్రమంలో చేరి సన్యాసం పుచ్చుకోవడానికి కాదు. పవిత్రమూర్తి శ్రీ అరబిందో మదర్లు మనకు చేసిన సేవలకి మన జాతి మొత్తం రుణపడి ఉంది. ఆ పవిత్రమూర్తుల సమాధులను దర్శించి ఆ ఆశ్రమాన్ని తిలకించి మానసికానందాన్ని, విజ్ఞానాన్ని పొందవచ్చు. ఆ తరువాత ఆ ప్రశాంత వాతావరణంలోనే ఏదైనా ఉద్యోగాన్ని సంపాదించుకోదలుచుకున్నాను. అక్కడ నాకు అనుకూలురు ఎవరైనా దొరికితే వివాహం చేసుకుంటాను. కోర్స్ నీకు వదినకి చెప్పి మీ ఆశీర్వచనాలతోనే. లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండిపోతాను హాయిగా. కావ్య, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నాన్న లేకపోయినా తనే అమ్మా నాన్నయ్య మనిద్దరినీ 2 ప్రాణాలుగా చూసుకుంది అమ్మ. ఇద్దరికీ చదువులు చెప్పించి ప్రయోజకులుగా తయారు చేసింది. దురదృష్టం ఏదో పట్టి ఆమె కళ్ళ ముందు నువ్వు స్థిరపడే అవకాశం ఆమె చూడలేకపోయింది. అమ్మ కూడా పోయాక నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరున్నారు చెప్పు? నువ్వు నాకు భారం అవుతావా? అసలు నువ్వు ఉద్యోగం చేయాల్సిన కర్మేం పట్టింది? నాకు కలిగిన దానిలో నువ్వు అన్నయ్య, నువ్వు చూడవని, నాకు ఇక్కడేదో తక్కువైందని నేను వెళ్తాననటం లేదు. మరెందుకమ్మా వెళ్ళడం? మమ్మల్ని రచ్చకీడ్చడానికి కాకపోతే? వదినా ప్లీజ్, ఇది నాకు అన్నయ్యకి సంబంధించిన విషయం. నువ్వు జోక్యం చేసుకోకు. అంటే నాకేం సంబంధం లేదా? ఊరు వదిలిపెట్టి వదినగారు బాధపడలేక వెళ్ళిపోయిందా అమ్మాయి అని రేపు నన్నాడిపోసుకుంటారు జనం అంది శోభన. వదిన, నా భావాలు అన్నయ్యకి తెలుసు. అన్నయ్య మనసు నాకు తెలుసు. నిన్నెవ్వరూ ఏమీ అనుకోరు కానీ అనవసరంగా నువ్వు బాధపడిపోకు. నాన్నగారు రాసిన సంబంధాన్ని ఫిక్స్ చేద్దాం. పెళ్లి చేసుకున్నాక పాండిచ్చేరి వెళ్ళినా ఫ్రాన్స్కి వెళ్ళినా ఎవ్వరూ ఏమీ అనరు. అంతేకాని ఇలా పెళ్లి పెటాకులు లేకుండా ఇల్లు విడిచి వెళ్తే ఏం బాగుంటుంది? వదిన, జీవితంలో పెళ్ళి ఒక ముఖ్యమైన ఘట్టం కాదలను, కానీ పెళ్ళే జీవితం కాదు. పెళ్ళి లేకపోయినా నేను చేయగలిగిన పనులు ఎన్నో ఉన్నాయి. నా ఆశయాలకి అడ్డం కాకండి. మీ దారికి నేనెన్నడూ అడ్డుగా నిలవను. ప్రేమాభిమానాలు నాకు పెళ్లి చేసి పంపడం, బాధ్యతలు తీర్చుకోవడంలోనే లేవు. నా ఆశయాలను గౌరవించి నా ఆదర్శాలకి విలువనివ్వడంలోనూ ఉంది. నేనేం చేయాలి అన్న నిర్ణయాన్ని నేను నిన్ననే తీసుకున్నాను. అది మారదు, ఖచ్చితంగా చెప్పింది కావ్య. మరి మాట్లాడలేదు శోభన. క్రాంతి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అన్నయ్య, నా నిర్ణయం నీకేమీ బాధ కలిగించడం లేదు కదా? లేదమ్మా, కాకపోతే పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మనం దూరం అవుతాము అనుకున్నాను, కానీ ఇలా ఈ విధంగా విడిపోతాం అనుకోలేదు కావ్య. అందుకే కొంచెం బాధపడుతున్నాను. ఆ మాటలు అతను అంటున్నప్పుడు అతను కళ్ళు చెమర్చడం కావ్య చూసింది. అన్నయ్య, నేనేమి దేశం వదిలేసి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవడం లేదు కదా. తలుచుకున్నప్పుడల్లా మీరు రావచ్చు, నేను వస్తాను ఓదార్పుగా అంది. మనిద్దరం ఒక ఇంట్లో పుట్టాం, ఒక్కలాగే పెరిగాం, ఒకే కంచంలో తిన్నాం, ఒక మంచంలో పడుకున్నాం. కానీ ఇప్పుడెలా వేరువేరుగా అయిపోయాం? తలుచుకుంటే అంతా చిత్రంగా అనిపిస్తుంది. ఏ ఇద్దరు కలిసి పుట్టరు, కలిసి పోరు. కలిసి ఉండడం అనేది కాస్త కాలమేనన్నయ్య, అదే జీవితం. ఆ కాస్తకే దెబ్బలాటలు, అసహించుకోవడం, హత్యలు, ఆత్మహత్యలు అన్నీ క్షణం తేడాతో కలిసి పుట్టిన కవలలు కూడా ఒకేలా ఉండలేరు. దేవుడు చాలా గొప్పవాడు. ఏ ఇద్దరి జాతకాలు ఒక్కలా లేకుండా కొద్ది తేడా అయినా కల్పించి పుట్టిస్తాడు. అది ఎలా సాధ్యమో ఎవ్వరికీ అర్థం కాదు అంది. బాగుందిలేండి, వయసైపోయిన ఇద్దరు ముసలాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుంది మీ సంభాషణ. ఒంటరిగా ఆడపిల్లని పంపిస్తున్నాం, ఎలా ఉంటుందో. ఇప్పటికే నిందల పాల్పడి ఉన్నాం అన్న దిగులు మీకు లేదు. అందరి మధ్య ఉన్నప్పుడే ఇటువంటి అపనిందను మొయ్యాల్సి వచ్చింది. ఇల్లు విడిచి వెళ్ళి ఉన్న ఊరు కాదని ఎక్కడికో వెళ్తే ఇంకా ఎన్ని బాధలు పడాలో అన్న ఆలోచన ఆమెకి లేదు. విసుక్కుంది శోభన. క్రాంతి ఆఫీస్కి తయారవ్వాలంటూ లేచి నిల్చున్నాడు. కావ్య తన గదిలోకి వెళ్ళిపోయింది. శోభన స్వాగతంలాగా మాట్లాడే మాటలు వినపడుతూనే ఉన్నాయి కావ్యకి. రాత్రంతా చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అంతా విని సరేనని తెల్లారాక అంతా మర్చిపోయి ఆవిడ గారి మాటలకి తందానా తానా అంటూ తాళం వేశారు. ఇల్లొదులు పెట్టిపోతుందట, అది ఆశ్రమానికట. తన వాటా డబ్బులు తనకివ్వాలట.
వాటా లేదు, పేటా లేదు. మగపిల్లాడిలా వాటా అడిగి తీసుకుపోవడానికి ఎలా కుదురుతుంది? ఆడపిల్ల కదా. రేపు పుట్టింటికి తీసుకుపోవడాలు ఇవేవి ఉండవా? అందులో పెళ్ళి కూడా చేసుకోకుండా ఉంటే రోగం వచ్చినా నొప్పి వచ్చినా ఖర్చు ఆవిడే పెట్టుకుంటుందా? సణుగుతోంది శోభన. కావ్యకి వెర్రెత్తినట్టయింది. ఎంత దూరం ఆలోచిస్తోందా అమ్మాయి? తనకి రోగం వస్తే ఈమె డబ్బు ఖర్చు అవుతుందా? అంటే మా అన్నయ్యకి నేను పరాయిదాన్ని అయిపోతానని నన్ను హెచ్చరిస్తోందా? ఆవేశంతో ఊగిపోయింది కావ్య. శోభన గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్ళి, వదినా, నన్ను పుట్టింటికి తీసుకురావడాలు పోవడాలు నువ్వేమీ చేయనక్కర్లేదు. రోగం నొప్పి వస్తే నీ డబ్బేమీ ఖర్చు పెట్టక్కర్లేదు. నేను ఇప్పుడు అడిగిన డబ్బుతో నీకేమీ సంబంధం లేదు. అది మా అమ్మ నాన్నగారు నా పెళ్లి కోసం నా కోసం అంటూ ఉంచిన డబ్బు. అదే నేను అనేది. పెళ్లి కోసమని ఉంచిన డబ్బును తీసుకెళ్ళిపోతే పెళ్ళి ఏం పెట్టి చెయ్యాలి? నీ డబ్బు పెట్టి మట్టుకు చెయ్యక్కర్లేదు. డోంట్ వర్రీ. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టల్లా ఆడాను. ఇక ముందు నాకు నచ్చని పనులు చేస్తే చెయ్యను. అందులో కట్నం అడిగేవాడు ఎంత గొప్పవాడైనా సరే పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒకటి. ఏదో అనబోయింది శోభన. శోభన, విల్ యు షటప్? అరిచాడు క్రాంతి. అనండి, నన్నే అనండి. నేనే ఉద్దేశంతో చెప్తున్నానో అది అర్థం చేసుకోక మీ ఇష్టం వచ్చినట్లు అనండి అని సణుక్కుంటూ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. వకీల్ని పిలిచి నోట్ తయారు చేయించాడు క్రాంతి. ఆమె కోసమని తల్లి చేయించి పెట్టిన నగలు 50,000 నగదు ఆమెకిచ్చేస్తున్నట్టు రాయమన్నాడు. కావ్య ఒప్పుకోలేదు. అన్నయ్య, ఇది నాన్న మన కోసం వదిలిన మొత్తం ఆస్తి. ఆ రోజుల్లో వాళ్ళు 50,000 కట్నం అడిగినప్పుడు నువ్వు మొత్తం నాకే ఇవ్వడానికి సిద్ధపడ్డావు. ఆ పరిస్థితి వేరు. ఇప్పుడు ఇంక అటువంటి అవసరం రాదు. ఈ డబ్బు నీ నగలని చెరిసగం చేయించు అంది. కావ్య, నాకెందుకమ్మా? నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, సంపాదించుకుంటున్నాను. ఇది నీకు అవసరం, నీ దగ్గరే ఉండని. అన్నయ్య, రేపు నేను ఉద్యోగం చేసి సంపాదించొచ్చు, అది వేరే విషయం. ఒకవేళ ఆ రోజున ఆ పెళ్లి జరిగిపోయి ఉంటే నేనేం చేయలేకపోయేదాన్ని. ఈరోజు ఇదంతా నాన్నగారి ఆస్తి. నేనొక్కదాన్ని తీసుకోవడం అన్యాయం, అధర్మం. లాయర్ గారు, చెరి సమానంగా దీన్ని పంచండి అంది. ఆ గొంతులో ఆజ్ఞాపిస్తున్న స్వరం స్పష్టంగా వినపడుతోంది క్రాంతికి. తెలుసు అదే ఆమె నిర్ణయమని, అది ఇంకా మారదని. లాయర్ గారు క్రాంతి కేసు చూశాడు. ఏం చెయ్యాలి అన్నట్టు. అలాగే చెయ్యండి, మా చెల్లెలు నిర్ణయాలు మార్చుకోదు అన్నాడు. నగదు చెరో 25,000 పంచాడు. నగల్ని పంచడానికి ఒప్పుకోలేదు క్రాంతి. లీగల్గా తండ్రి ఆస్తిని ఇరువురు పంచుకోవడం అయిపోయింది. కావ్య ప్రయాణం పెట్టుకున్న రోజు దగ్గర పడింది. శోభన, ఇప్పుడైనా కాస్త నవ్వుతూ పంపించు నా చెల్లెల్ని. ఆమెది ఎంత మంచి హృదయమో చూసావుగా. లాయర్ గారి ముందు మేమిద్దరం ఒకే ఐడియాస్తో పెరిగాం. కాకపోతే దాని దురదృష్టం ఒక్కటి అనుకున్నట్టు జరగక విధి ఇలా మిగిల్చింది తనని అంటూ పసిపిల్లాడిలా ఏడుస్తున్న భర్తని ఆశ్చర్యంగా చూసింది. ఏవండి, ఏమిటిది పసిపిల్లాడిలా? మనమేమీ వెళ్ళమనలేదుగా. తనే ఆ నిర్ణయం తీసుకుంది. అందులో ఆమెకి తృప్తి ఉంటే అలాగే కానీ అని మీరు అన్నారుగా. మరి ఇప్పుడు ఇదేమిటి? శోభన, నీకు అర్థం కాదులే. మమత, ఆప్యాయత వీటిని కేవలం డబ్బుతో విలువ కట్టే వాళ్ళకి మనసు పడే బాధ అర్థం కాదు. ఆ గుండె కోత బోధపడదు అంటూ లేచి కావ్య గదిలోకి వెళ్ళాడు. ఆమె గదిలో ఇంకా దీపం వెలుగుతూనే ఉంది. వెలుగు బయటపడి మిగిలిన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి తలుపులు దగ్గరగా వేసుంచింది. లోపల చదువుకుంటుందేమో అనుకున్నాడు క్రాంతి. మెల్లగా తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. కావ్య మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ దృశ్యం అతని గుండెని రెండుగా చీల్చేసినట్టయింది. వెనక నుంచి తల మీద గొడ్డలతో కొట్టినంత బాధ కలిగింది. కావ్య, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు వెళ్ళొద్దమ్మా. నన్ను విడిచి నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. న్యాయానికి ధర్మానికి ప్రాణం విడుస్తావు నువ్వు. అధర్మాన్ని, అన్యాయాన్ని నీకే కాదు, నీ కళ్ళ ముందు ఎవరికి జరిగినా భరించలేనంత సున్నిత హృదయం నీది. అమ్మ లేకుండా, నేను లేకుండా ఈ పాడు ప్రపంచంలో నువ్వు బ్రతకలేవమ్మా అంటూ కావ్య పక్కన కూర్చుని పసిపిల్ల తల నిమురుతున్నట్టుగా ఆమె తల నిమురుతూ అన్నాడు. కావ్య అతని ఒళ్ళో తలపెట్టుకొని తనివి తీరా ఏడ్చింది. గుండె లవిసిపోయేలా ఏడ్చింది. అలా అతని ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంటే అమాంతం ఒక 10 ఏళ్ళు వయసు వెనక్కి వెళ్ళినట్లు అనిపించింది. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తల్లి ఒళ్ళోనో లేకపోతే అన్నయ్య ఒళ్ళోనో అలాగే తలపెట్టుకొని పడుకునేది. తన ఆనందాన్ని, ఆవేదనని పంచుకున్న ఆ ఒడిలో మళ్ళీ ఇన్నేళ్లకి తలపెట్టుకొని పడుకొని దుఃఖంలో కూడా తృప్తిగా నిట్టూర్చింది. అన్నయ్య, తండ్రి ప్రేమ నాకు తెలీదు. నా జీవితంలో నాకు అసలు ఇంకెవ్వరి ప్రేమ తెలీదు. నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి అమ్మ, నువ్వు, మీ ఇద్దరూ నాకు ఏ కొరత రానివ్వకుండా చూసుకున్నారు. జన్మజన్మలకి నువ్వే నాకు అన్నయ్యగా పుట్టాలని కోరుకుంటున్నానంటూ లేచి కూర్చుంది. కావ్య, ఈ ప్రయాణం మానుకోకూడదు బతిమాలుతున్నట్టుగా అన్నాడు.
అన్నయ్య, జీవితంలో అభిమానాలు, ఆప్యాయతలు ప్రగతికి అడ్డు రాకూడదు. నీటితో అల్లుకుపోతూనే వీటిని అధిగమించి కర్తవ్య నిర్వహణలో మునిగిపోవాలి. కావ్య, నాకన్నా చిన్నదానివి. నిన్న మొన్నటి వరకు అమ్మ పక్కన పడుకుని కబుర్లు చెప్తూ చిలిపిగా ఆడుతూ కబుర్లు చెప్పేదానివి, అల్లరి చేసేదానివి. అంతలోనే ఈ అల్లరి పిల్ల ఇంతెత్తు ఎప్పుడెదిగిపోయిందో అర్థం కావడం లేదు. ఈ వేదాంతం, ఈ సహనం, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావమ్మా? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అవసరానికి కాలమే పాఠాలు నేర్పుతుందన్నయ్య. జీవితం అనుభవాన్ని ప్రసాదిస్తుంది. దాంతోనే సంప్రాప్తమవుతుంది వేదాంతం. పైగా వేదాంతం నిరాశకో నిస్పృహకో చిహ్నం కాదు, అది విజ్ఞానానికి ఒక మెట్టు. దాదాపు తెల్లవారేదాకా అనేక విషయాలు మాట్లాడుకున్నారు ఆ అన్నా చెల్లెళ్ళు. చిన్ననాటి కబుర్ల దగ్గర నుంచి ఆ రోజు ప్రయాణం వరకు, భావి జీవితంలో తీసుకోవాల్సిన చర్యల గురించి, బాధ్యతల గురించి అనేకం చర్చించుకున్నారు. తేలికపడ్డ మనసుతో తెల్లవారుజామునెప్పుడో నిద్రపోయారు ఇరువురు. పసుపు కుంకం పట్టుచీరతో సారె పెట్టి పంపినట్టు పంపించాడు క్రాంతి. మిసెస్ శాంత డెలివరీకి బొంబాయి పుట్టింటికి వెళ్లడంతో ఆమెకు చెప్పలేకపోయింది కావ్య. కావ్య గడప దాటి వెళ్తూ ఉంటే ఆ అన్నా చెల్లెళ్ల మూగబాధని అర్థం చేసుకున్న శోభన మనసు కూడా కొంచెం కరిగిందేమో. కళ్ళల్లో తడి కనిపించింది. శోభనా క్రాంతి కూడా స్టేషన్కి బయలుదేరారు మద్రాస్ ఎక్స్ప్రెస్కి. తన సీటు వెతుక్కుంటూ వెళ్ళి తన బెర్త్ మీద సామాన్లు పెట్టి కిటికీల నుంచి మాట్లాడుతూ ఉంది కావ్య. ముందు సామాన్లు సర్దుకోమ్మా, అన్నీ బెర్త్ కింద పెట్టేశాయి. అదేమిటి, ఎవరి సామాను? అడిగాడు క్రాంతి. కావ్య తిరిగి చూసింది. ఏదో మూట ఎవరో పెట్టినట్లున్నారు. రైలు కదిలాక సర్దుకుంటామన్నయ్య, నువ్వేం కంగారు పడకు అంది. కావ్య, నేను ఇచ్చిన అడ్రస్ ఉందా? నా ఫ్రెండ్ వినోద్ వాళ్ళ ఫ్రెండ్ది. వాళ్ళని కలుసుకో, తప్పకుండా వాళ్ళు నీకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు లోకల్గా ఏ సహాయం కావాలన్నా చేస్తారు. అలాగే అన్నయ్య, ఉత్తరాలు రాస్తూ ఉండు అంది. ఇంకా టైం ఉంది అని రైలు దిగబోతూ కూ అంటూ పెద్దగా కూత పెట్టింది రైలు. నేల ఈనినట్టున్న ఆ జనసందోహాన్ని చీల్చుకుంటూ బ్రహ్మరాక్షసులా పెట్టిన రైలు కేకకి ప్రతివాళ్ళు అటెన్షన్లోకి వచ్చారు. గబగబా ప్లాట్ఫామ్ మీదున్న ప్రయాణికులందరూ రైలెక్కేశారు. ప్రయాణం చేస్తున్న వారి పక్కన కూర్చొని కబుర్లు చెప్తున్న వారందరూ బిలబిలమంటూ రైలు దిగిపోయారు. రైలు మరో కూత వేసింది. కొద్ది క్షణాల్లో చుకుచుకుమంటూ ప్రయాణికుల గుండెల్లా కొట్టుకుంటూ ఎందరినో కలుపుతూ మరెందరినో విడదీస్తూ కదిలింది రైలు, సాగనంపడానికి వచ్చిన వారి గుండెల్లో బాధని నింపుతూ. రైలు వేగం హెచ్చి కనుమరుగయ్యేదాకా చెయ్యూపుతూనే ఉంది కావ్య. మెల్లగా వచ్చి తన సీట్లో కూర్చోబోయింది. క్యారుమని ఏడుపు వినిపించింది. ఆశ్చర్యంగా చూసింది కావ్య. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తోందా అని అటు ఇటు చూసింది. మళ్ళీ వినిపించింది ఏడుపు. అది ఆ మూటలోంచే వస్తోంది. మెల్లగా చూసింది. తెల్ల గౌనులో నోట్లో వేలేసుకొని కళ్ళు విప్పి చూస్తున్న పసిపాప. 2-3 నెలల పిల్లలా ఉంది. నల్లని జుట్టు, పచ్చని శరీరం. మూటలో సరిగ్గా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్న పసిపాప. ఎవరిది పాప అంది కావ్య అక్కడున్న వాళ్ళని. బాగుంది, నీ సీట్లో నీ పక్కనున్న పాపని చూస్తూ మమ్మల్ని అడుగుతావేంటి అందొక ఆవిడ. అయినా బట్టలు అలా చుట్టేస్తారా? ఊపిరాడడం లేదు బేబీకి అన్నాడు ఒక ఆయన. ఇంకా నయం, వస్తువు అనుకొని కింద పెట్టేయలేదు అంది ఇంకొక ఆవిడ. కావ్యకి మతిపోయింది. నోట మాట రాలేదు. చూస్తూ నుంచుండిపోయింది. ఆ పిల్ల క్యారుమన్న శబ్దం కూడా వినపడ్డం లేదు. ఉక్కిరి బిక్కిరైపోతోంది. ఎత్తుకోమ్మా, ఏమిటా పరధ్యానం మందలించారెవరో. ఈ పాప ఎవరో నాకు తెలీదు అక్షరాలు కూడబలుక్కొని మెల్లగా అంది కావ్య. భలే దానివే, ఇదేం బుద్ధమ్మా? వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు ఈ పిల్ల ఇక్కడే ఉంది. రైలు కదిలాక ఈ పిల్ల నాది కాదంటావా? అసలు నువ్వు ఆడదానివేనా? కలికాలం కన్నబిడ్డనే నా బిడ్డ కాదని తల్లి వారించే రోజులొచ్చాయి. పెళ్ళి పెటాకులు కాకుండా కనిపారేసుంటుంది. తప్పించుకోవడానికి ఇదొక మార్గం. పుట్టగానే ఎవరికైనా ఇచ్చేయొచ్చుగా. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా నిక్షేపంగా పెంచుకుని ఉండేవారు. ఆ పిల్ల క్యారమంటోంది. ఆ గుడ్డలో ఊపిరాడక చుట్టుకుపోతోంది. అది చూడలేక ఆ గుడ్డల్ని పాప మొహం మీద నుంచి తీసేసింది. అప్పటికే నానా మాటలు అంటూ అక్కడ పోగైన జనం బలవంతంగా ఆ పిల్లని కావ్య చేతిలో పెట్టారు. ఇంకెప్పుడు అలా వదిలేసే ప్రయత్నం చేయొద్దు అంటూ బుద్ధి చెప్పారు. కావ్యకి బుర్ర పనిచేయడం లేదు. అసలు ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తెలియలేదు. తను చెప్పేదేది వాళ్ళు నమ్మే స్థితిలో లేరు. పైగా మంగళసూత్రాలు, మెట్టెలు లాంటి పెళ్ళైన చిహ్నాలేమీ ఆమెలో కనబడకపోవడం ఆమెని ఒక పెళ్లికాని తల్లిగా ఊహించుకున్నారు. అప్పుడేం చెప్పినా అల్లరి పాలవడం తప్ప లాభం లేదనుకుంది కావ్య. అన్నీ భరిస్తూ ఆ పాపని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని కూర్చుంది కొయ్యబారిపోయి.
రైల్లో జరుగుతున్న ఈ గొడవనంతా గమనిస్తున్న ఇద్దరు మొగాళ్ళు లేచొచ్చి కావ్యం చూసి, అమ్మా ఏమీ అనుకోవద్దు, ఆ పాప మా పాపే, నా మనవరాలు, వీడి కూతురు. రైలు కదిలే సమయానికి మేం కాఫీ తాగుతూ ప్లాట్ఫామ్ మీద ఉండిపోయాం, అందుకని పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాం. వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఇంతసేపు పట్టింది అన్నాడు. ఇద్దరిలో కొంచెం వయసు మళ్ళిన ఆయన. కావ్య వాళ్ళ కేసు చూసింది. ఎక్కడా వాళ్ళ మొహంలో ఆదుర్దా కానీ, పాపను వదిలేసి ఎక్కడో ఎక్కినందుకు ఆందోళన కానీ కనిపించలేదు. కావ్యకి అనుమానం వచ్చింది, వీళ్ళు ఖచ్చితంగా ఈ పాపకి తండ్రులు కారు. అది వరకే ఈ పాపను ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టిన బాపతై ఉండాలి. లేదా ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన చూసి కొత్త ఆలోచనలు వచ్చి ఒక ఎత్తుతో వచ్చి ఉండాలి. తీసుకుపోయి ఏ వ్యభిచార గృహాలకైనా అమ్ముకుంటే, అమ్మా మా పాపని మాకిచ్చేయండి, ఇంతసేపు మీకు ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ దండాలు పెట్టారు. పాప ఏడుపు లంకించుకుంది. ఆకలేస్తుందో ఏమో ఉలిక్కి పడింది కావ్య. పాపని ఓదార్చసాగింది. మా పాపని మాకిచ్చేయండి, మా బాధ మేం పడతాం అన్నారు వాళ్ళు. అందరూ వింతగా వీళ్ళనే చూస్తున్నారు. కావ్యకి మతిపోతున్నట్లు అనిపించింది. పాప గట్టిగా ఏడుస్తోంది. ఈ పాప నా పాప, మీరెవరు అంటూ గద్దించింది ధైర్యానంతా కూడగట్టుకొని కావ్య. అందరూ ఆశ్చర్యపోతూ వీళ్ల వంకే చూస్తున్నారు. మీ పాప అయితే ఈ పిల్ల తల్లేది అంది. ఆమె ఒంట్లో బాగోలేదు, ఊర్లోనే ఉంది. ఇంత చంటి పిల్లని తల్లి నుండి వేరు చేసి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు దబాయించింది. అది మా ఇష్టం, నువ్వెవరు అడగడానికి అతను దబాయిస్తూనే అన్నాడు. నేనెవరినా, ఈ బిడ్డని కన్న తల్లిని అప్రయత్నంగానే అనేసింది కావ్య. పాప ఏడుపు ఎక్కువైపోతూ ఉంది. ఊరుకోబెడుతూనే ఉంది కావ్య. ఏమ్మా, ఇందాకేమో ఈ పాప ఎవరో నీకు తెలియదన్నావు, ఇప్పుడేమో ఈ పాప నా కన్న బిడ్డ అంటున్నావు. ఇందులో ఏది నిజం అడిగిందొక ఆవిడ. పాపకు ఆకలేస్తోంది, మీ దగ్గర పాల డబ్బాలు పాల సీసా ఉందా ఆ పెద్ద మనుషుల్ని అడిగింది కావ్య. లేవు, తల్లిని వదిలేసి వచ్చామంటున్నారు. పాల సీసాలు పాల డబ్బా లేకుండా వచ్చారు. ఏడిస్తే ఏం చేద్దామనుకున్నారు? ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. పాలు కొని తాగిద్దామనుకున్నాం. దేంతోటి? గ్లాస్ తోటా? ఇద్దరూ కంగారు పడ్డారు. అందరూ ఈ వింత సంఘటనని ఆదుర్దాగా చూస్తున్నారు. కావ్య బుర్రలో ఆలోచన తళుక్కున మెరిసింది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే గాని ఈ పసిపాప వాళ్ల బారి నుండి రక్షించబడదు. పాప గుక్కపెట్టి ఏడుపు లంకించుకుంది. కావ్య పైటకొంగు మెడ చుట్టూ కప్పుకొని జాకెట్ గుండీలు విప్పదీసి రొమ్ము పాప నోటికి అందించింది. పాప ఏడుపు టక్కున మానేసింది. కావ్య అందరి వైపు చూసింది. ఒప్పుకుంటారా ఇప్పటికైనా ఈమె నా బిడ్డేనని అన్నట్టున్నాయి ఆమె చూపులు. చైన్ లాగండి, వీళ్ళని పోలీసులకు అప్పగించాలి అంటూ కొందరు తిరగబడ్డారు వాళ్ళ మీదికి. ఆ గొడవలో ఒకరితో ఒకరు మాట్లాడుకునేలోగా మెల్లగా జారుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. రైలు ఆగింది. రైలు మొత్తం గాలించారు. తర్వాత స్టేషన్లో కూడా ఎక్కడా వాళ్ళ జాడ కనిపించలేదు. కావ్య గబగబా రైలు దిగి స్టేషన్లో ఒక కప్పు పాలు కొంది. పక్కనే జనరల్ షాప్లో 2 గ్లాసులు 2 స్పూన్లు కొంది. పాలు కొంచెం కొంచెం చెంచాతో ఆ పాప నోట్లో పోసింది. ఏదో దివ్యమైన అనుభూతి. ఆ పాపకి స్తనం నోట్లో పెడుతూ ఉంటే, తడుముకుంటూ పాప రొమ్మునందుకుంటూ ఉంటే ఏదో గిలిగింత, కొత్త పులకింత. ఈ పాప చరిత్ర ఏమిటో, ఎక్కడి పిల్లో ఏమీ తెలీదు. కానీ తనకి తెలిసిందల్లా ఒక్కటే, అమాంతంగా తను ఈ పిల్లను వదిలేస్తే, ఎవరో ఎత్తుకుపోయి ఎక్కడైనా అమ్మేస్తే, నో, అలా జరగడానికి వీల్లేదు. ఈ పాపని తనే పెంచుతుంది. భగవంతుడు ఇచ్చిన వరంగా, అది తన కర్తవ్యంగా భావించి ఈ పాపని పెంచుతుంది, చదివిస్తుంది, విద్యావంతురాల్ని చేస్తుంది. దేశానికి ఒక వ్యభిచారిణిని అందివ్వకుండా ఒక విద్యావతిని అందిస్తుంది. అది వరకు ఆలోచించినట్టు ఏ పోలీస్ రిపోర్టు ఇవ్వదు. ఒక నిర్ణయానికి రావడమేమిటి? తృప్తిగా నిట్టూర్చింది. పెట్టె తెరిచి తన పాత చీరను ఒకదాన్ని తీసి మడత విప్పి దానిలో పాపను వెచ్చగా పడుకోబెట్టి పాపని చుట్టి ఉన్న గుడ్డల్ని తీసి ఎవరూ చూడకుండా కిటికీలోంచి అవతల పారేసింది. కావ్య ఆ పాప మీద చూపుతున్న శ్రద్ధకి అందరూ ఆమె తల్లి అనుకున్నారు. అందులో ఒక ఆవిడ, ఏమ్మా వీళ్ళ నాన్నగారు లేరా అడిగింది. ఆ అనుకోని ప్రశ్నకి తడబడిపోయింది కావ్య. నోట మాట రాలేదు. వెంటనే ఏం చెప్పాలో తెలియలేదు. వదిలేశాడా? అసలు పెళ్ళయ్యాక పుట్టిందా ఈ పిల్ల, లేకపోతే? షటప్, మీకెందుకు ఇవన్నీ అందామనుకుంది. కానీ పెదవులు కదల్లేదు. అసలు ఆయన ఈ లోకంలో ఉన్నాడా, అది లేదా అందావిడే మళ్ళీ. వెంటనే ఏదో స్ఫురించిన దానిలా లేరు అంది. విధి తనని ఎలా ఆడిస్తోంది. ఏ మలుపు తిప్పితే ఆ మలుపుని అందుకుంటోంది తను. ఎప్పుడేం జరుగుతుందో తన జీవితంలో తనకే తెలీదు.
ఏమీ లేకుండానే చెడిపోయిందని ముద్ర వేసుకుంది. పెళ్లి కాకుండానే బిడ్డని కనకుండానే తల్లిగా స్థిరపడిపోయింది. పెళ్లి కాని తల్లి కాదు, తల్లి కాని తల్లి తను. కళ్ళల్లో నీళ్లు నిండి చెంపల మీదుగా కారాయి. అయ్యో పాపం, ఏదో అడిగానమ్మా ఉండబట్టలేక, ఏడవ మాకు, అన్నీ గుర్తుకొచ్చుంటాయి ఓదార్చిందావిడ. కావ్యకి మరో విషయం గుర్తుకొచ్చింది. మై గాడ్, ఒక విధమైన చలి పుట్టుకొచ్చింది వెన్నులోంచి. ఇక మీదట తను విధవగా నటించాలన్నమాట. అంతేకాదు, పేరు కూడా మార్చుకోవాలి, ఎందుకైనా మంచిది. అన్నయ్యకి ఏం చెప్తుంది? వదిన నమ్ముతుందా? తనకి జీవితంలో పెళ్ళే కాదు, అన్నయ్య ఆశలు, అమ్మ కోరిక అంతా ఏమైపోతుంది? ఈ పిల్లని తన పిల్ల అని తనే చెబుతుంటే తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? మద్రాసులో దిగగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఈ పాపని పోలీసులకు అప్పగించేస్తే తన బాధ్యత తీరిపోతుందనుకుంది. అంతలో పాప చీరంతా తడిపేసిందేమో, ఏడుపు లంకించుకుంది. పెట్లోంచి మరో చీర తీసిపరిచింది. నానిన గుడ్డల్ని పక్కగా ఆరేసింది. ఇంకా ఏడుస్తోంది పాప. కప్పులోంచి కొన్ని పాలు తీసి మెల్లగా చెంచాతో పోసింది. పాలు తాగుతూనే నిద్రలోకి జారుకుంది. రాత్రి 9 గంటలకి శోభన పొట్లం కట్టించిన పులిహోర తిని నీళ్లు తాగింది. కొత్త ఆలోచనలు, కొత్త భయాలు, వింతైన పరిస్థితి, ఇవన్నీ కలిపి మనసుని గజిబిజి చేస్తుంటే నిద్ర పట్టక భర్త మీద అటు ఇటు దొర్లుతూ పడుకుంది. పక్కనే పాప పడుకొని ఉండడం ఏదో వింత అనుభూతిని కలిగించింది. వెచ్చగా తనని కరుచుకొని పడుకుంది పాప. కొంచెం తను కదిలితే లేచిపోతుంది. మధ్య మధ్య రైలు చప్పుడికి, రైలు కూతకి ఉలిక్కిపడి కెవ్వుమంటోంది. అలా ఉలిక్కిపడి ఏడ్చినప్పుడల్లా కావ్య లేచి కూర్చుని పాపని పొత్తిళ్లలో పడుకోబెట్టుకుంది. రాత్రంతా అలాగే గడిచిపోయింది. తెల్లారాక మద్రాస్ స్టేషన్లో ఆగింది రైలు. 7:30, 8 ఆ ప్రాంతానికి. అంతసేపు ఊకదంపుడు ఉపన్యాసాలతో తలనొప్పి తెప్పించిన వారు రాజకీయాలన్నీ వీళ్ళనెత్తినే ఉన్నట్టు, వీళ్లే దేశాన్ని ఉద్ధరించేవారిలా ప్రభుత్వాలను విమర్శించేవారు. కొంచెమైనా మొహమాటం లేకుండా ఇతరుల స్వంత విషయాలలో తలదూర్చి కాలక్షేపం చేసేవారు. అందరూ కూడా గబగబా రైలు దిగిపోతున్నారు. గమ్యస్థానం చేరగానే అన్నీ మర్చిపోయి పాపని పెట్టెని పుచ్చుకొని రైలు దిగింది కావ్య. మనసులో సంఘర్షణ జరుగుతోంది. పాపని పోలీసుల చేతిలో పెట్టి తన మానాన తను పోవడమా, తనతో కూడా తీసుకుపోయి కొత్త సమస్యల్ని కొని తెచ్చుకోవడమా? మనసు పాపని వదిలి వెళ్ళమంటోంది. మానవత్వం పాపని రక్షించమంటోంది. తన్నుమాలిన ధర్మం వద్దంటోంది మనసు. త్యాగమే జీవన పరమార్థం అంటోంది మానవత్వం. ఇప్పటికే నిందలమయం నీ జీవితం, ఇంకా ఎందుకు కొని తెచ్చుకుంటావు కష్టాలని హెచ్చరిస్తోంది మనసు. నిండా మునిగావు, నీకు చలేమిటి? కనీసం ఇంత మంచి పని చేశానన్న తృప్తినైనా అనుభవించు. ఒక పసిగందుకు తోడువై నీడవై ఈ జీవితాన్ని సక్రమంగా నడిపించు అర్థిస్తోంది మానవత్వం. మనసుకి మానవత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో ఎటూ చెప్పలేక బరువుగా అడుగులు వేస్తూ నడుస్తోంది కావ్య. వాంగో వాంగో, ఆటో వేణుమా అంటూ వెంటబడుతున్నారు ఆటో వాళ్ళు. రా, పిలిచింది ఒక ఆటోని. చూడు, ఏదైనా హోటల్కి తీసుకెళ్ళు. అక్కడ కాస్త కాఫీ టిఫిన్ తిన్నాక పాండిచ్చేరి వెళ్ళడానికి బస్టాండ్లో వదిలిపెట్టు అంది. అయితే మీటర్ వెయ్యను, నీదా యోచన చేసి ఎంతిస్తారో చెప్పండి అన్నాడు తెలుగుని 60 యాసలో మాట్లాడుతూ. సరే పద అంటూ ఆటోలో ఎక్కి కూర్చుంది కావ్య. లజ్ కార్నర్ దగ్గర శాంతి విలాస్కి తీసుకెళ్లాడు ఆటోవాడు. ఇక్కడి నుంచి పాండిచ్చేరికి ఎంతసేపు పడుతుంది ప్రయాణం? ఎవరినో అడిగింది. 2:30, 3 గంటలు అన్నాడతను. లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంది. టిఫిన్, కాఫీ తీసుకుంది. పక్కనున్న దుకాణాలలో ఒక పాల సీసా, పాపకి కొన్ని ఫ్రాకులు, నాప్కిన్లు కొంది. పాపకి పాలు పట్టి బట్టలు మార్చింది. వెంటనే ఇవన్నీ ఎందుకు కొంది తను? పాపని తనతో తీసుకుపోతోందా? పోలీసులకి ఇచ్చేయడం లేదా? మనసు మానవత్వం మధ్య మానవత్వమే గెలిచిందా? అయ్యుంటుంది. ఎంత ఆలోచించినా పాపని వదిలిపెట్టలేకపోతోంది. ఏమిటో ఈ బంధం, ఏనాటిదో ఈ రుణం. లేకపోతే ఇటువంటి విచిత్ర సంఘటన తనకే ఎందుకు జరగాలి? ఇది దైవఘటన కాక మరేమిటి? ఈ బాధ్యతని తను నిర్వర్తించి తీరుతుంది. బహుశా అరబిందో మహర్షి పేరులోనే ఆ వేదాంతం ఉందేమో. లేకపోతే తనెందుకు పాండిచ్చేరికే పోవడానికి నిశ్చయించుకుంది? అరబిందో రచనలు తనని ప్రభావితం చేశాయా? ఆలోచిస్తూ ఆటోలో కూర్చుంది. ఆటో బస్టాండ్లో ఆగింది. కావ్య పోలీస్ స్టేషన్కి వెళ్లే ఆలోచన మానుకుంది. పరిస్థితులను ఎదుర్కోవడానికే సిద్ధపడింది. అందుకే నిశ్చింతగా కూర్చుంది ఆటోలో. ఆటో దిగి ఒక 20 రూపాయలు వాడి చేతిలో పెట్టింది కావ్య. చాలదని సణిగాడు. వెంటనే మరో 10 నోటు వాడి చేతిలో పెట్టింది. సంతోషంగా వెళ్ళిపోయాడు వాడు. మనసు కుదుటపడింది. కుదుటపడ్డ మనసుకి అప్పుడు కానీ అలసట తెలియలేదు. రాత్రంతా పడ్డ మానసిక సంఘర్షణ, ఆవేదన ఇప్పుడు అణిగిపోయి
తుఫాను వచ్చి వెలిశాక కలిగే ప్రశాంత వాతావరణంలా ఉంది మనసు. రయ్యమని పోతున్న మనసు ఉయ్యాల ఊగుతున్నట్లుగా అనిపించింది. తనకి తెలియకుండానే కునికిపాట్లు పడింది. పాలు బొజ్జ నిండా ఉండడం వల్లేమో పాప కూడా హాయిగా నిద్రపోయింది. బస్సు ఆగేసరికి మెలకు వచ్చింది కావ్యకి. అందరూ సామాన్లు తీసుకొని దిగుతున్నారు. తను పెట్టని సామాన్లని ఒక చేత్తో పట్టుకొని పాపని మరో చేత్తో గుండెలకి హత్తుకొని బస్సు దిగింది. ఎదురుగుండా ఉన్న ట్యాక్సీని పిలిచి అరబిందో ఆశ్రమానికి తీసుకెళ్లమని చెప్పింది. ట్యాక్సీ దిగి ఒక్కసారి ఆశ్రమంలో ఉన్న అరబిందో వారి సమాధికి నమస్కరించింది. మళ్ళీ ట్యాక్సీ ఎక్కి అన్నయ్య రాసిచ్చిన వినోద్ వాళ్ళ స్నేహితుల అడ్రస్ తీసుకొని ట్యాక్సీని అక్కడికి పొమ్మంది. వినోద్ వాళ్ళ స్నేహితులు రామచంద్రన్ గారు సహృదయంగా ఆహ్వానించాడు కావ్యని. కావ్య ఒంటరిగా వస్తుందనుకున్న వాళ్ళు పాపతో సహా ఆమెను చూసి, మీకు పాప కూడా ఉందా అని అడిగారు. అవునండి, వారు ఈ లోకంలో లేరు అంది. ఓ పదండి లోపలికి అంటూ ఆమె కోసం ఏర్పాటు చేసిన గదిలోకి తీసుకెళ్లారు. స్నానపానాలన్నీ అయ్యాక అరబిందుల వారి ఆశ్రమాన్ని పూర్తిగా చూడడానికి వెళ్ళింది కావ్య. ప్రార్థనా మందిరం, అక్కడున్న నిశ్శబ్దం, మౌనంగా చేసే ఆ ప్రార్థన, ప్రశాంత వాతావరణం దివ్యంగా అనిపించింది కావ్యకి. అతని సమాధి ముందు నిల్చుని పాపకి దివ్య అని పేరు పెట్టింది కావ్య. కాదు, కవితగా మారిన కావ్య. ఆశ్రమం నడుపుతున్న అనేక చేతి పరిశ్రమలను తిలకించింది. ఎందరో ఆస్తి పరులు తమ ఆస్తులను వదిలి ఈ ఆశ్రమంలో చేరి ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారు. ఈ వాతావరణంలో ఎంతో మనశ్శాంతి దొరికింది కావ్యకి. రామచంద్రన్ గారి పలుకుబడితో ఒక స్కూల్లో టీచర్గా ఉద్యోగాన్ని సంపాదించింది. వారే ఆశ్రమానికి కొద్ది దూరంలో బడికి దగ్గరగా ఉండేటట్లు ఒక చిన్న ఇల్లు కూడా చూసి పెట్టారు. పాప సంరక్షణ కోసం ఒక ఆయాన ఏర్పాటు చేసుకుంది కావ్య. కొత్త జీవితం, కొత్త ఆశలు, కొత్త ఆశయాలు అన్నీ పాప కోసమే. అంతా ఆ లక్ష్య సిద్ధి కోసమే. కాగితం కలం తీసి క్రాంతికి ఉత్తరం రాయడానికి ఉపక్రమించింది కావ్య. తన కొత్త పేరును కూడా సూచిస్తూ కవిత అని సంతకం చేసింది. ఉత్తరం చదివి నిర్ఘాంతపోయాడు క్రాంతి. ఎందుకు ఇలా చేసింది? అసలే ఉన్న సమస్యలతో చస్తున్నాం. ఇప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ కాదన్నా ఎవరు నమ్ముతారు? బిడ్డ ఉండగా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? తల పట్టుకొని కూర్చుని ఆమె పంపిన ఫోటోలను చూస్తూ కూర్చున్నాడు. కావ్య దివ్యనెత్తుకుని తీసుకున్న ఫోటోలు ముద్దుగా ఉన్నాయి. ఆ ఫోటోలు చూసిన ఎవ్వరూ కూడా నమ్మరు ఆ పాప ఆమె పాప కాదంటే. చక్కటి ఫ్రాకు, కాళ్ళకి సాక్సు, తలకు టోపీ ముద్దులొలుకుతూ ఉంది. క్రాంతి చేతిలోంచి ఫోటోలు తీసుకొని చూసింది శోభన. అసలు నాకే నమ్మబుద్ధి కావడం లేదు. ఒకవేళ ఈ పాప నిజంగా కావ్యకి... శోభన పిడుగులా అరిచాడు. అయినా నాకెందుకులేండి. శోభన ఆ ఫోటోల్ని అక్కడ పడేసింది. అన్నయ్య, దేవుడు ఈ బిడ్డని నా కోసమే పంపించాడేమోననిపిస్తుంది. నా చేతిలో పడింది కాబట్టి ఈ పాప ఇంత హాయిగా భద్రంగా ఉంది. లేకపోతే ఎన్ని వేలకి ఎన్నిసార్లు చేతులు మారేదో, చివరికి ఏమయ్యేదో. ఈ పాప జీవితం అలా కాకూడదని నేను నా బిడ్డగా ప్రకటించి తండ్రి ఏడనడిగితే ఏం చెప్పాలో తెలియక ఈ లోకంలోనే లేరు అని చెప్పి విధవరాలిగా బతుకుతున్నాను. నేను చేసినది త్యాగమో కాదో నాకు తెలీదు. కానీ ఈ పసిపాపని పెంచి పెద్ద చేసి ఒక పనికొచ్చే వ్యక్తిగా దేశానికి అందిస్తున్నాను అన్న తృప్తి మాత్రం నాకు ఎంతో ఆనందాన్నిస్తోందన్నయ్య. నా నిర్ణయాన్ని ఎవరు ఆమోదించినా ఆమోదించకపోయినా నువ్వు తప్పక హర్షిస్తావని తెలుసు. ఒకవేళ నేను తప్పు చేశానన్న భావన నీకు కలిగితే నన్ను క్షమించు. తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండు. వదిన కనగానే ఉత్తరం రాయ్. నీ కవిత. ఉత్తరం మడిచిపెట్టి కళ్ళు తుడుచుకున్నాడు. నువ్వెప్పుడూ తప్పు చేయవు కావ్య. నీ హృదయం ఎంతో విశాలం, ఎంతో సున్నితం. నిన్నర్థం చేసుకోలేక మేమే తప్పు చేస్తూ ఉంటాం అన్నాడు తనలో తనే మాట్లాడుకుంటున్నట్టే గట్టిగా మాట్లాడుతూ. ఆమె చేసే పనులన్నీ మీకు మంచిగానే కనిపిస్తాయి. ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు మదమెక్కి కనిపారేసిన సంతో అయిండొచ్చు ఆ పిల్ల. లేదా ఏ దొంగకో కులటకో పుట్టుండొచ్చు కూడా. ఏమీ చూసుకోకుండా పెద్ద తగుదునమ్మ అంటూ త్యాగశీలిలా ఆ పిల్లని తెచ్చిపెట్టుకుంటే ఎవరు హర్షిస్తారు? శోభన, ఎవరికి పుట్టినా ఏమైనా పసిపిల్ల, ఆ పిల్లదేం తప్పు? ఆమె పెరుగుతున్నది కావ్య చేతిలో. అదే ఆ పిల్ల చేసుకున్న అదృష్టం. అబ్బా, కావ్య చేతిలో పెరగడం అంత అదృష్టమా? వ్యంగ్యంగా అంది శోభన. అవును, అంతటి సంస్కారవంతురాలి చేతిలో, అంతటి సహృదయురాలి చేతిలో ఆ పాప పూర్వజన్మ సుకృతం. చాలేండి, ఎవరైనా వింటే నవ్వుతారు. ఇప్పటికే చెడిపోయిందని ఊరంతా అంటున్నారు. రేపు ఈ పిల్ల దీనికే పుట్టిందని కోడై కూస్తుంది లోకం. ముందు నువ్వే కూసేటట్టున్నావు. జాగ్రత్త. ఈ విషయం ఎవరికైనా తెలిసిందో నేను ఊరుకోను. ఏం రహస్యంగా ఉంచుతారా? అవసరం లేదు. మరి నువ్వేం మాట్లాడకు. నా నోరు మూస్తే సరిపోయిందా? లోకం నోరు ముయ్యలేరు.
లోకానికి భయపడాల్సిన పనేమీ చెయ్యలేదు నా చెల్లెలు. పైగా మనుష్యులు గర్వించేలా మనసున్న మనిషిగా ఒక మంచి పని చేసింది. చాలేండి, మెచ్చుకోవడానికైనా అర్థం ఉండాలి. తప్పుడు పనులు చేస్తూ సమర్థించుకునే వాళ్ళని మిమ్మల్ని మాత్రమే చూశాను. శోభన అరిచాడు క్రాంతి. అమ్మా అంటూ నడుం పట్టుకుని మెల్లగా మంచం దగ్గరికి నడిచింది శోభన. ఏమైంది అంటూ కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. నొప్పి నొప్పి అంటూ మూలుగుతూ మంచం మీద కూర్చుంది. వెంటనే టాక్సీని తెప్పించాడు. పని మనిషిని పిలిచి నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్ష చేసి సాయంత్రానికో రాత్రికో పురుడు రావచ్చు అంది. అత్తగారిని వెంటనే ఫ్లైట్లో రమ్మని టెలిగ్రామ్ పంపించాడు. ఫోన్ కూడా చేశాడు. తన ఆఫీస్కి సెలవు పెట్టి నర్సింగ్ హోమ్లోనే ఉన్నాడు. ఆ సాయంత్రానికల్లా వచ్చేసింది శోభన వాళ్ళమ్మగారు. ఆవిడొచ్చిన 1 గంట 2 గంటలకే శోభనకి పురుడొచ్చింది. కావ్యకి ఉత్తరం రాశాడు, వీలైతే వచ్చి వెళ్ళమని. కానీ శోభనకి ఇష్టం ఉండదు, గొడవ చేస్తే ఆరోగ్యం పాడవచ్చు, అందుకని రాయలేదు. బారసాల నాటికి బంధువులందరూ వచ్చారు, కావ్య తప్ప. కావ్య రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించింది శోభన. ఆదరణ ఆప్యాయత లేని చోటికి ఆమెను పిలవడం ఎందుకులే అని ఊరుకున్నాడు క్రాంతి. ఆ మాటే రాశాడు కావ్యకి. మేనల్లుణ్ణి చూడాలన్న అభిలాష శోభన రానివ్వదన్న విషయం. ఒక కంట్లో ఆనందం, ఒక కంట్లో దుఃఖం. తెల్లడిల్లిపోయింది కావ్య. దివ్య మిసమిసలాడుతూ దెబ్బ పండులా ఉంది. మనుషుల్ని గుర్తుపట్టడం, నవ్వడం, బోర్లా పడడం, ఈ ఊసులతో బోలెడంత కాలక్షేపంగా ఉంది కావ్యకి. క్రాంతి కొడుకుకి చైతన్య స్వరూప్ అని పేరు పెట్టారు. మనవడిని చూసి మురిసిపోయారు శోభన, అమ్మ, నాన్న. కొడుకునెత్తుకున్నప్పుడు అమ్మని కావ్యని గుర్తు చేసుకుని బాధపడేవాడు క్రాంతి. ఒకరు లేరు, ఇంకొకరు ఉండి లేరు అనుకుంటూ. కాలం పరిభ్రమిస్తూనే ఉంటుంది, ఎవ్వరి కోసం ఆగదు, దేన్ని లక్ష్య పెట్టదు. దివ్యను స్కూల్లో చేర్చింది కావ్య. చదువులోనూ ఆటల్లోనూ అల్లర్లోనూ ఫస్టే అనిపించుకుంటోంది దివ్య. అమ్మా, నాకెన్ని ప్రైజులు వచ్చాయో చూడు అంటూ చూపించింది దివ్య కప్పులన్నీ ముందరేసుకుని. ఒకరోజు కావ్య అన్నింటినీ చూస్తోంది మురిపంగా. తను స్కూల్లో అలా కప్పులు గెలుచుకుని ఇంటికొస్తే ముద్దుల వర్షం కురిపించేది తల్లి. ఉప్పు దిష్టి తీసి పారై అనేది అమ్మమ్మ. చాలే గొప్ప, నాకు వచ్చాయి అనేవాడు క్రాంతి. నీకు 2 వచ్చాయి, నాకు 4 అనేది తను. ఇంతలో అమ్మ తినడానికి ఏదో తెచ్చేది. దాంతో వాళ్ళ నోటికి పని తగిలి మాటలు వచ్చేవి కావు. అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? నా కప్పులు బాగోలేవా? దివ్య అడిగింది. చాలా బాగున్నాయి, ఉండు దిష్టి తీస్తా అంటూ వెళ్ళి ఉప్పు తెచ్చి దిష్టి తీసేసింది. జంతికలు, మైసూర్ పాక్ ముక్కలు ప్లేట్లో పెట్టి తెచ్చించింది తినమని. 7వ క్లాస్కి పబ్లిక్ పరీక్షలుంటాయి, బాగా చదవాలి అంది కావ్య. ఓ, ఎప్పుడు నేనే ఫస్ట్ కదా మా క్లాస్లో, అప్పుడు కూడా నేనే ఫస్ట్. కరెక్ట్ అంటూ బుగ్గలు నొక్కి గట్టిగా ముద్దు పెట్టుకుంది కావ్య. ఓ మమ్మీ అరిచింది దివ్య. ఎదురుగ్గా నుంచుని అతన్ని ఆశ్చర్యంగా చూసింది కావ్య. అర్థం కాక అతన్నే చూస్తున్న తల్లిని చూస్తూ ఉండిపోయింది దివ్య. వినోద్, నువ్వా? ఎలా వచ్చావు? ఇన్నేళ్లకి నేను జ్ఞాపకం వచ్చానా అంటూ దివ్య వెళ్ళి ఆడుకో అంది. దివ్య వెళ్ళిపోయింది. వినోద్ దివ్యను చూసి చిరునవ్వు నవ్వాడు. వినోద్, మా అన్నయ్య రాలేదా? మా వదిన బాగుందా? చైతన్య ఎవరిలా ఉంటాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది కావ్య. నువ్వు అడిగిన ఏ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను. కారణం, నేను హైదరాబాద్ కాదు, ఇండియానే వదిలిపెట్టి దశాబ్దం దాటిపోయింది. ఇంచుమించు నువ్వు ఇక్కడికి రావడం, నేను లండన్ వెళ్ళిపోవడం ఒక్కసారి జరిగింది. నేను వెళ్ళిన ఏడాదికే నాన్న మంచం పట్టారట. నిరుడు, ఈ రోజుల్లోనే ఆయన పోయారట. మా అన్నయ్యలు ఆ ఇల్లు అమ్మేసి ఆస్తి అందరికీ పంచేశారు. 1-2 ఉత్తరాలు మీ అన్నయ్యకి రాసినా వాడు నాకు సమాధానం రాయలేదు. అందుకని నేను వాడికి రాయడం మానేశాను. వినోద్, మీ ఆవిడ, పిల్లలు, ఎంతమంది పిల్లలు? ఎవరిని చేసుకున్నావు? ఎక్కడున్నారు వాళ్ళంతా? మొదలగు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది కావ్య. ఇన్నాళ్లకి నా అనేవాళ్ళని కలుసుకోవడం వల్లనేమో ప్రశ్నలు పరంపరలుగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయామని. వినోద్ కావ్య కేసు చూశాడు. అవే కళ్ళు, అవే చూపులు. ఆ చూపులకే తను తప్పించేవాడు. ఆ కళ్ళల్లో ప్రేమ కుటీరాన్ని నిర్మించుకుని కలకాలం కాపురం చేయాలనుకున్నాడు. కానీ ఆమె పైన ఉన్న అపప్రదలు విని తండ్రి ఒప్పుకోలేదు. ఆ ఘర్షణల వల్లే తను ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తిరిగి వస్తూ కావ్యని తన దాన్ని చేసుకోవాలనుకున్నాడు. తీయని కలలు కంటూ మద్రాసులో దిగి నేరుగా కావ్య ఇంటికి చేరుకున్నాడు. పాండిచ్చేరికొచ్చి రామచంద్రన్ ఇంట్లో సామాన్లు పడేసి. కానీ ఏంటి ఆలోచిస్తున్నావు వినోద్? అదే, నాకింకా పెళ్లి కాలేదు. ఆశ్చర్యంగా చూసింది కావ్య. ఏంటి? నేను కోరుకున్న అమ్మాయిని నాన్నగారు చేసుకోవద్దన్నారు. ఇప్పుడు నాన్నగారు లేరుగా. కానీ నాకా అదృష్టం లేదు, ఆమెకి పెళ్ళైపోయింది.
అయితే ఆమెను మర్చిపోయి నిక్షేపంగా ఇంకెవరినైనా చేసుకో. అది నా వల్ల కాని పని. అది సరే, మీ ఆయనేం చేస్తున్నారు అడిగాడు. ఉలిక్కి పడింది కావ్య. కళ్ళ నిండా నీళ్లు నిండాయి. వినోద్, నాకు పెళ్లి కాలేదు అంది నేల చూపులు చూస్తూ. తన చెవుల్ని తనే నమ్మలేనట్టు చూశాడు వినోద్. మరి ఈ అమ్మాయి? అదొక పెద్ద కథ అంటూ జరిగిందంతా చెప్పింది కావ్య. ఆకాశాన్ని తన గుప్పిట్లో పట్టుకున్నంతగా సంతోషించాడు వినోద్. పోగొట్టుకున్న పెన్నిది తన కాళ్ళకి తగిలినంతగా సంతోషిస్తూ, కావ్య, ఐఎమ్ వెరీ లక్కీ. ఇన్నాళ్ళు నేను దేవుణ్ణి నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతాను. కావ్య, మై డియర్, మై డార్లింగ్ అంటూ కావ్యని చుట్టేశాడు. ఈ అనుకోని సంఘటనకి ఉక్కిరిబిక్కిరైపోతూ, వినోద్, ఏమిటిది, వదులు అంటూ అతని కౌగిళ్ళు విడిపించుకోవడానికి పెనుగులాడింది కావ్య. అప్పుడే లోపలికి వస్తున్న దివ్య అది చూసి మమ్మీ అంటూ కావ్యని పట్టుకుంది, వినోద్ కేసి కోపంగా చూస్తూ. తప్పు చేసిన వాడిలా వినోద్ ఆమె కౌగిలిని విడిచేశాడు. తల వంచుకొని నుంచున్నాడు. అది చూసి కావ్య, కూర్చో వినోద్ అంది. దివ్యను చూసి నవ్వుతూ, ఏమ్మా, ఏం కావాలి అని అడిగింది. నాకు చాక్లెట్ కావాలి, నా ఫ్రెండ్స్ వచ్చారు అంది. కావ్య సీసాలోంచి చాక్లెట్లు తీసి దివ్యకిచ్చింది. అవి తీసుకుని వినోద్ కేసి కోపంగా చూస్తూ బయటకెళ్ళిపోయింది దివ్య. వినోద్, ఎంత పనిచేశావు? ఆ పసిదాని మనసులో ఏ భావన కలిగిందో. వినోద్ ఈ లోకంలో లేడు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ప్రేయసి ఎదురుగా నుంచుని కన్ను గీటినంత అనుభూతిని పొందాడు. తన్మయత్వంతో మునిగిపోయి తన్ను తాను మర్చిపోయి ఆమె కౌగిలింతలో ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. నన్ను క్షమించు కావ్య, ఆనందాన్ని పట్టలేకపోయాను అన్నాడు కావ్యని క్రీగంట చూస్తూ తలంచుకొని. కావ్య మాట్లాడలేదు. కావ్య, కోపం వచ్చిందా? సారీ, నీ మనసు తెలుసుకోకుండానే నా ఆవేశాన్ని ప్రదర్శించాను. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. కావ్య తలెత్తి అతని కేసు చూసింది. వినోద్, నాకు ఆ అదృష్టం లేదు. లోకం దృష్టిలో నేను విధవరాలిని. కావ్య, పిచ్చివాడిలా అరిచాడు. అవును వినోద్, ఇక్కడందరికీ నేను దివ్య తల్లిని, భర్తను పోగొట్టుకున్న విధవని. నేను పెళ్ళలా చేసుకోగలను. కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూ చెప్పింది కావ్య. కావ్య, కాదనకు. ఆ రోజుల్లో నాన్నను ఎదిరించి నా ప్రేమని నీకు వ్యక్తం చేసే ధైర్యం నాకు లేకపోయింది. లేకపోతే ఏనాడో నువ్వు నా దానివై ఉండేదానివి. నీకు ఈ అజ్ఞాత జీవనం ఉండేది కాదు. మీ అమ్మ క్రాంతి కూడా సంతోషించి ఉండేవారు. నా పిరికితనమే నా జీవితాన్ని నాశనం చేసింది కావ్య, నాశనం చేసింది. కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకున్నాడు వినోద్. వినోద్, విధి బలీయం. దాని చేతిలో నుంచి తప్పించుకోవడం బ్రహ్మతరం కాదు. పోనీలే కావ్య, ఇప్పటికైనా. నో, దివ్య చాలా తెలివైంది. అది తన తండ్రి చనిపోయాడని అనుకుంటోంది. నేను అలాగే చెప్పాను. ఆ చిన్నారి మనసులో మరో భావాన్ని కలిగించి దాని మనసు పాడు చేయలేను. వాడిన పువ్వు వికసించదు వినోద్. నువ్వు హాయిగా నీకు తగ్గ పిల్లనెవరినైనా చేసుకుని హాయిగా ఉండు. కావ్య, అదే సంభవమైతే ఇన్నేళ్ళు ఇన్ని ఊళ్ళు తిరిగినా ఇలా ఉండేవాడిని కాదు. నువ్వు కాదంటే నిన్ను జపిస్తూ నీ తలుపులలో శేష జీవితాన్ని గడుపుతాను. కానీ మనసులోని పెళ్లి చేసుకొని మనుగడ సాగించలేను. వినోద్. కావ్య, నీకు నేను ఇష్టమేనా? ఏం ప్రశ్న అది? వెండి వెన్నెల నెలరాజు తార దగ్గరికెళ్ళి నీకు నేను ఇష్టమేనా అన్నట్టుంది నీ ప్రశ్న. కావ్య, ఐ లవ్ యూ. కావాలంటే మనం ఈ ఊరొదిలిపెట్టి ఇంకెక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. దివ్యని హాస్టల్లో పెడదాం, లేదా మనతో తీసుకుపోదాం. అసంభవం వినోద్. దిక్కులేని ఆ పిల్లకి నేనే దిక్కై చదువుల సరస్వతిగా తయారు చేసి సకల మర్యాదలతో ఒక ఇంటిదాన్ని చేసి ఒక బాధ్యత గల పౌరురాలిగా తీర్చిదిద్దాలనుకున్నాను. అందుకు నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. ఇప్పుడు ఆ పిల్ల మనసులో లేనిపోని అనుమానాలు రేకెత్తించలేను. నేను దురదృష్టవంతురాలిని వినోద్. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నంత కాలం నాకు సంబంధాలు దొరకలేదు. నన్ను చేసుకోవాలని ఒక ఉత్తముడు నిరీక్షిస్తున్నట్టు కూడా నాకు తెలీదు. ఇప్పుడు అతడు పెళ్లి చేసుకుంటానని ముందుకొస్తే చేసుకోలేని దీనస్థితిలో ఉన్నాను నేను. ఈ పరిస్థితిని ఏమంటారు? విధ, కర్మ, దురదృష్టమా? అన్నీనా? చెంపల మీద నుంచి కారుతున్న కన్నీళ్లు చీర కొంగుతో తుడుచుకుంది కావ్య. కథ కొనసాగుతుంది.